మేడ్ ఇన్ కొరియా. నిన్న రాత్రి ఈ సినిమా అయితే చూశాను. మెయిన్‌గా ఈ సినిమా చూసిన తర్వాత నాకు బాగా సర్ప్రైజింగ్‌గా అనిపించిన ఎలిమెంట్ ఏంటంటే, ప్రియాంక మోహన్ గారి యాక్టింగ్ అనమాట. అంటే ఆవిడ యాక్టింగ్ పైన ట్రోల్స్ వస్తాయి. అసలు యాక్టింగే రాదంటారు. ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వటమే రాదంటారు. అది ఇది అంటారు కదా! కానీ ఈ సినిమాలో ఆవిడ పెర్ఫార్మన్స్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. ఈ సినిమా మీరు చూడాలనుకుంటే మంచి బిజీ టైంలో కాకుండా మాకు ఏ పని లేదు, పర్లేదు ఒక సినిమా చూడాలనుకుంటున్నాం అనుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. సినిమా లెంత్ కూడా ఒక 2 గంటల లోపే ఉంటదనమాట. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఈ సినిమా అయితే అవైలబుల్‌గా అయితే ఉంటది. ఇంక సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాలో మన మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే మన ప్రియాంక మోహన్ గారిది షణ్బ ఆవిడ పేరు. షణ్బవం అనమాట. తమిళనాడులోని ఒక మారుమూల గ్రామంలో పెరిగే ఒక చిన్న పాప. ఈ పాపకున్న కోరికేంటంటే కొరియా ఎళ్ళాలని. దాని ఎనకాల ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంటది. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక స్టోరీ అయితే చెప్తాడు. ఆ స్టోరీ ఏంటంటే, మన ఇండియా నుంచి కొరియా వెళ్ళిన ఒక యువతి కథ అయితే ఆయనైతే చెప్తాడు. అది విన్న దగ్గర నుంచి చాలా ఇన్‌స్పైరింగ్ అయితే అనిపిచ్చి, మన ప్రియాంక మోహన్ గారి క్యారెక్టర్ కొరియా వెళ్ళాలనే ఆ ఊహల్లో అలా ఆ డ్రీమ్స్‌లో అయితే ఉంటదనమాట. అలాగే పెరిగి పెద్దదయిద్ది. ఇంక అలా పెరిగి పెద్దదయిన తర్వాత షణ్బా కొరియా వెళ్ళిందా లేదా? ఎళ్తే ఎలా వెళ్ళింది? వెళ్ళిన తర్వాత ఎలాంటి కష్టాలను అక్కడ ఫేస్ చేసింది? కష్టాలను ఫేస్ చేసిన తర్వాత అవి దాటి తన లైఫ్‌ని ఎలా మలుచుకుంది? ఇదంతా మిగతా కథ అనమాట. సినిమా స్టార్టింగ్‌లో కొద్దిగా బోర్ అయితే కొట్టిద్ది. స్టార్టింగ్ అనే గాదు, ఆవిడ కొరియా ఎళ్ళేంత వరకు కూడా చాలా స్లోగా అయితే ఉంటది. కొరియా వెళ్ళిన తర్వాత కొద్దిగా సినిమా అయితే అందుకుంటదనమాట. మెయిన్‌గా ఈ సినిమాలో ఒక బామ్మగారి క్యారెక్టర్ అయితే ఉంటది. ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత సినిమా వేరే లెవెల్‌కైతే వెళ్ళిద్ది. ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత స్టోరీ మొత్తం అలా టర్న్ అయిపోద్దనమాట. ఎంటర్‌టైనింగ్ జోన్‌లోకైతే వెళ్ళిపోద్ది. ఇంకా ఆ క్యారెక్టర్ వచ్చిన దగ్గర నుంచి మనకి సినిమా బోర్ అయితే కొట్టదు. ఇంకా క్లైమాక్స్ అయితే కొద్దిగా ఎమోషనల్‌గా అయితే అనిపిచ్చింది. ఇంకా ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకొచ్చిన ఫీలింగ్ ఏంటంటే, ఈ సినిమా మొత్తం గూడా కొరియాలోనే జరిగిద్ది. ఆ కొరియాలో గూడా కొరియన్ యాక్టర్స్‌నే పెట్టి వీళ్ళైతే సినిమానైతే చేశారు. అంటే కొరియన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే మనకైతే వస్తది. అదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా ఆ కొరియా యొక్క అందాలను చూపించిన విధానం ఏదైతే ఉందో, కొరియా క్యాపిటల్ సియోల్‌లోకైతే మన హీరోయిన్ అయితే వెళ్ళిద్ది. ఆ సిటీ యొక్క అందాలను కావచ్చు, ఆ లొకేషన్స్ కావచ్చు, ఇంకా అక్కడ బస్సుల్లో ఎలా ప్రయాణిస్తారు, అక్కడ హోటల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ సినిమాలో బాగా చూపిచ్చారు. ఈ విధంగా కొద్దిగా ఫ్లాట్‌గా సినిమా అయితే స్టార్ట్ అయ్యి, ఇంటర్వెల్ అయ్యే కొద్దీ అలా కొద్దిగా అందుకుని, ఇంటర్వెల్ తర్వాత బామ్మగారి ఎంట్రీతో ఇంకొద్దిగా అందుకుని, అలా సినిమా అయితే ఉంటదనమాట. ఓవరాల్‌గా ఈజీగా ఒకసారైతే ఈ సినిమానైతే చూసేయొచ్చు. కానీ ఆ స్క్రీన్ ప్లేని ఇంకొద్దిగా టైట్‌గా రాసుంటే బావుండని నాకైతే అనిపిచ్చింది. అంటే కొద్దిగా ప్రిడిక్టబుల్‌గా అయితే సినిమా అయితే మనకైతే అనిపిస్తది. అంటే ఆ సినిమా పేరు నేనైతే చెప్పకూడదు. మీరింకా సినిమా చూడలేదు కాబట్టి. ఉంటారు కదా! ఒకళ్ళని ప్రేమిస్తాం, మోసం చేయటం, దాని తర్వాత మళ్ళీ మనం లైఫ్‌లో అందుకోవటం. ఈ టైప్‌లో ఉండే స్టోరీ అనమాట. లాస్ట్‌కి ఒక మెసేజ్ అయితే ఇస్తారు. అదేంటంటే, మనం ఎక్కడైతే అయిపోద్దనుకుంటామో, అక్కడి నుంచే మొదలైద్ది మన జీవితం అనే పాయింట్‌తో ఈ సినిమానైతే తీశారు. ఓకే. పర్లేదు. మీరు ఖాళీగా ఉంటే ఒకసారైతే ఈ సినిమానైతే చూసేయండి. ఇంకా ప్రియాంక మోహన్ గారికి యాక్టింగ్ రాదు అన్న వాళ్ళకే ఈ సినిమాలో అయితే ఆవిడైతే యాక్టింగ్ చేసైతే చూపిచ్చింది. ఎమోషనల్ సీన్స్‌లో మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్‌లో ఆవిడైతే చాలా బాగా యాక్ట్ చేసింది. ఇంకా మన ప్రియాంక మోహన్ గారు అమ్మా, నాన్నగా యాక్ట్ చేసిన వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బావుంటాయి. ఓవరాల్‌గా ఆ బ్యాచ్ కావచ్చు, కొరియన్ బ్యాచ్ ఒకళ్ళైతే ఉంటారు. వాళ్ళ వాళ్ళ బాండింగ్ కావచ్చు, వీళ్ళందరి మధ్య ఉండే బాండింగ్ కావచ్చు, ప్రతీదీ బావుంది. బానే ఉంది సినిమా. ఒకసారైతే చూడండి. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.